Come on, Miss Vijaya. Good morning, sir. Morning. Take your seat. Parle, sir. Would you like to have some tea or coffee? No, thanks. Miss Vijaya, నేనెప్పుడు ముఖ్యమైన బాధ్యతల్ని ఎవ్వరికీ అప్పగించను. I will see to myself. అంటే కింద ఆఫీసర్ సిన్సియారిటీ మీద నమ్మకం లేక కాదు, వాళ్ళ సమర్థత మీద నమ్మకం లేక. నీ సమర్థత మీద నమ్మకం ఉండే ఇప్పుడు నేను పిలిచింది. నీకు ఒక ఇంపార్టెంట్ కేస్ అప్పగిస్తాను. థ్యాంక్ యూ సార్. I'll try my best. ఈ సంవత్సరం మార్చ్ 27న కొతారి కాంప్లెక్స్లో ఒక హత్య జరిగింది. హంతకుడి ఆచూకీ దొరకలేదు. కానీ ఈ మర్డర్ అతనే చేసే అవకాశం ఉందని ఒక వ్యక్తిని మేము అనుమానిస్తున్నాం. We don't know whether he is the real culprit or not, but we are suspecting him. If you don't mind, మీరు అతన్ని ఎందుకు అనుమానిస్తున్నారు సార్? Sit down. హత్య జరగడానికి ముందు వాళ్ళ వర్గాల మధ్య చాలా గొడవలు ఉన్నాయి. అందుకని హత్య గావించబడిన వాళ్ళ తాలూకు మనుషుల అనుమానాన్ని మనం సమర్థించాల్సి వచ్చింది. ఏదేమైనా అనుమానంతో చర్య తీసుకోవడం కంటే ఆధారాలతో డిసైడ్ చేయడం మంచిది కదా సార్? కరెక్ట్. ఆ ఆధారాలు సంపాదించడం కోసం, నిజమేమిటో బయటికి లాగడం కోసం ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. 287 ఇదిగో. ఈ ఫైల్లో అతని ఇంటి నెంబర్, వెహికల్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. ఈ కేసు విషయంలో నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావనే నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను. అశోక్, లా చదివిన స్టూడెంట్ అయ్యండి ఈ కొట్టడాలు, అరెస్టులు, బెయిల్లు. లా చదివిన 3 సంవత్సరాల్లో 30 మందిని కొట్టావు. ఒకడు తప్పు చేస్తే గానీ నేను తొందరపడినని ఇన్నాళ్ళ మన స్నేహంలో అర్థం చేసుకోలేదా? అసలు నువ్వు లా ఎందుకు చదివినట్టు? ఎప్పుడో గుప్తుల కాలం నాటి పుస్తకాలు గుళ్ళు మింగ వాళ్ళ కాలానికి ఏం పనికి వస్తాయి చెప్పు? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు కదా, రేపు ఆఫీసర్ అవుతావు. పుస్తకాల్లో రూల్స్ ప్రకారం కనపడి అందరినీ దొంగలని లోపలతో ఎక్కువ, కనపడిన దొంగల గురించి ఆలోచించు. రామయ్య గారు. yes మేడం. మార్చ్ 27న కొతారి కాంప్లెక్స్ లో ఒక మర్డర్ జరిగింది కదా? అవునమ్మా. దాని వివరాలు మీకేమైనా తెలుసా? చచ్చింది నిజం, చంపింది నిజం. చచ్చిన వాడు చావడమే మంచిదని అందరూ అనుకున్నారు కాబట్టి నేను ఎంక్వైరీ చేయలేదమ్మా. సాంబయ్య. yes మేడం. మనం వెంటనే కొతారి కాంప్లెక్స్ వెళ్ళాలి. ఈ కాంప్లెక్స్ లో వెంకటరత్నం ఫైనాన్స్ ఛాంబర్ ఎన్నో ఫ్లోర్? 4th ఫ్లోర్ మేడం. నేను గోకనా సార్? Who are you? మీరు సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్. మనం ఎప్పుడంతే అసలు మనం సిగరెట్ కాల్చబట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి. మరి నా పని అయిపోయింది, నేను వస్తాను సార్. అలాగే పని అయిపోయిందా? ఇదే లిరిక్. ఏంటి పని అయిపోయిందా? అబ్బే కావాలంటే ఇచ్చేస్తాను సార్. పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే. ఈ బిల్డింగ్ లో మర్డర్ జరిగింది తెలుసా? తెలియదు సార్. చిన్న పిల్లలు ఇటు రాకూడదు. ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను. నేను పోలీసులను ఎవ్వరు తనకే. మరి డ్రెస్ వేసుకొచ్చారు కదా సార్? వేసుకొస్తానేస్తావా? సిగరెట్ ఉందా? నాకు అలవాట్లేదు. అడిగాను ఎవరితో చెప్పగా. వెళ్ళిపో వెళ్ళిపో. సార్ ఎవరండి ఇక్కడ? నువ్వెవరు? పార్కింగ్ బిల్లు 2 రూపాయలు కట్టాలి. పోలీస్ జీప్ కు పార్కింగ్ బిల్లా? ఒక్కలో దోసేస్తాను జాగ్రత్త. కట్టాలండి, తప్పదు. మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా? ఎందుకలా గట్టి కడతాం? కడతాం. అయిపోయిందంటే ఇదే. పార్కింగ్ బిల్లు నేను కట్టను. ఏ పర్సు పోయింది. నీ పర్సు చూసుకో. నీ పర్సు చూసుకోవే ముందు. ఎక్కడికి తెచ్చుకోమంటావు? మేడం గారు తెస్తే ఊరుకోరు. ఒక్క చీరేస్తారు. ఎక్కడ తెచ్చుకోమంటా? ఎక్కడ తెచ్చుకోమంటా? ఏంటి అలా చూస్తావు? ఎక్కడ తెచ్చుకోమంటా? గొడవ పార్కింగ్ బిల్ అంటే మేడం. కట్టలేకపోయావా? పర్సు పోలీస్ జీప్. నీకు బాగలేదా? చండాలంగా ఉంది. ఎంత? 2 రూపాయలు. ఇక్కడ ఏ బండి పార్క్ చేసిన బిల్ వేస్తారా? అవునమ్మా, ఒక మా ఓనర్ గారి బండికి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం. చూడు, మార్చ్ 27న ఒక మర్డర్ జరిగింది కదా? అవును మేడం. ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చి. ఎందుకు? డూ ఇట్. మేజర్ మైకల్ సాబ్, బటాలియన్ రిపోర్ట్ రెడీ. మిస్టర్ చింటూ, కాళ్ళు తచ్చుపడిపోయి మూలబడిన నన్ను రోజు మేజర్ మేజర్ అని పిలిచి బాధ పెట్టకు. ఇంకెప్పుడు అలా పిలవద్దు. అదేమి తాతయ్య, నువ్వు యుద్ధం చేయలేదా? ద గ్రేట్ మేజర్ మైకల్ సాబ్ అని అనిపించుకోలేదా? యుద్ధంలో గెలిచాను, కానీ జీవితంలో ఓడిపోయాను. తల్లి తండ్రి లేని నిన్ను చూసుకోవాల్సింది పోయి నీ లేత చేతుల మీద బతుకుతున్నాను. అలాగే అనుకోకు తాతయ్య,
రేపు నీకు ఆపరేషన్ జరుగుతుంది, కాళ్ళు వస్తాయి. అప్పుడు నేను ఎంత హాయిగా ఆడుకుంటాను తెలుసా? అప్పుడు నువ్వే నన్ను చూడాలి. తాతయ్య ఇదిగో నీకు బ్రెడ్, చికెన్ బిర్యానీ, నీకు మందులు. తాతయ్య నీకు తెలుసా, నీ ఆపరేషన్ కి 9,000 పోగయ్యాయి. నీకు ఆ ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఇచ్చేది నెలకు 100 రూపాయలు. ఇంత డబ్బు ఎప్పుడు సంపాదించావురా? అది తాతయ్య ఈ ఒక్క పనే చేస్తా, ఇంకా చాలా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి. లక్ష్మీ బజార్ లో టైలరింగ్, లిక్డి బజార్ లో లోడింగ్, మెయిన్ బజార్ లో అన్లోడింగ్. ఎక్కడ బరువు కనిపించినా వాళ్ళకి చెప్పకుండా దించేస్తాను తెలుసా? మిస్టర్ అశోక్, ఫోటోరా? గుడ్ మార్నింగ్. నేను మిస్టర్ అశోక్ తో మాట్లాడండి. బయటికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. రండి ప్లీజ్ కమ్ ఇన్. రండి. ఎక్కడేనండి అశోక్ మేము కలిసి ఉండే. మీ గురించి మాకు రోజు చెప్తుంటాడండి. అద్దెల్లు, హౌస్ ఓనరు, మీరు తాళం తీయటం, ఉప్మా పెట్టడం, అద్దె కొట్టడం, మీ అకౌంట్స్ అన్ని చెప్పేవాడండి. రాత్రి అంటే మీ కూడా అనండి. ఏమండి ఒక్క నిమిషం. ఏమండి ఇది అశోక్ పుస్తకం, ఒకసారి చూడండి. 125వ పేజీ ఒకసారి తీసి చూడండి. విజయ, విజయ ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. అసలు ఎప్పుడు వచ్చా ఇక్కడికి? నేను వచ్చి విజయ్గా మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ ఈరోజు ఇన్స్పెక్టర్ విజయ్గా మిమ్మల్ని కలవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు వచ్చింది. ఇన్స్పెక్టర్ గారికి మాతో పని ఏమిటి? నేరస్తులతోనేగా మా పని. నేరస్తులు అనుకొని రావద్దు, పూర్తిగా తెలుసుకుని రండి. తెలుసుకోవాలనే వచ్చాను. మీరు వచ్చినంత మాత్రాన తెలియదు, నేను చెప్తేనే తెలుస్తుంది. ధైర్యం ఉంటే చెప్పండి. స్నేహితురాలిగా అడుగుతున్నావా, ఇన్స్పెక్టర్ గా అడుగుతున్నావా? స్నేహితురాలుగా అడిగితే? అడిగిన వెంటనే చెప్పటానికి ఒక్క మాటలో అర్థమయ్యేది కాదు అని చెప్తాను. ఇన్స్పెక్టర్ గా అడుగుతున్నాను. మీరే ఆధారాలతో ఇక్కడికి వచ్చారని అడుగుతున్నాను. ఆధారాలతోనే వచ్చాను. మార్చి 27న హత్య జరిగిన కొత్తారి కాంప్లెక్స్ ముందు అదే టైంకి మీ మోటార్ సైకిల్ పార్క్ చేస్తున్నట్టు పార్కింగ్ బిల్స్ లో ఉంది. ఆహా, అదే రోజున నా మోటార్ సైకిల్ పోయిందని నేనిచ్చిన రిపోర్ట్ మీ పోలీస్ స్టేషన్ ఫైల్లోనే ఉంది, చూసుకోండి. అశోక్, డిఐజీ గారు నాకు ఫైల్ ఇచ్చినప్పుడు ఆ ఫైల్లో నీ గురించి చూసినప్పుడు నువ్వు నేరస్తుడివి కాకూడదనుకున్నాను. నీకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు కూడా అవి తప్పు కావాలని ఇంట్లో నేను అడుగు పెట్టాను. కానీ నువ్వు ఇంత ప్లాంట్ గా ఉన్నావంటే నువ్వు తప్పకుండా నేరస్తుడివని ఇప్పుడు నమ్ముతున్నాను. నీ నమ్మకం నిజమే. వెంకటరత్నం మనిషి నేనే చంపాను, ఈ చేతులతోనే చంపాను. ఎందుకు చంపాల్సి వచ్చింది? అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి కాబట్టి. దానికి చట్టం ఉందిగా. నా దృష్టిలో ఆ చట్టం నిద్రపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిన్ను అరెస్ట్ చేయొచ్చు తెలుసా? మీరు ఇన్స్పెక్టర్ అన్న హడావుడిలో నేను లాయర్ నని మర్చిపోతున్నాను. ఇప్పుడు నేను అన్న మాటలు నేనే అన్నానని న్యాయస్థానాన్ని మీరు నమ్మించలేరు. అయితే ఇంకా ఎందరూ చెప్పాలి? నా న్యాయస్థానంలో నేను శిక్ష వేసిన వాళ్ళందరినీ చంపాలి, చంపి తీరుతాను. అలా జరగనివ్వను. నీకు దొరికిన వాళ్ళను శిక్షించే హక్కు నీకుంది గాని నాకు దొరికిన వాళ్ళను రక్షించే అధికారం నీకివ్వను. ఏదో రోజున నిన్ను నా చేతులతోనే సంకళ్ళు వేసి చట్టానికి అప్పచెప్తాను. రాతి యుగం నుంచి నేటి రాక్షస యుగం దాకా కళ్లకు గంతలు కట్టుకునే తీర్పు చెప్తుంది ఈ చట్టం. న్యాయస్థానం ముందే న్యాయాన్ని తెగ నరిగితే ఏం చేసింది ఈ చట్టం? ఆ న్యాయస్థానంలో నిలబడి న్యాయం కోసం నేను గుండెలు పగిలేలా అరిస్తే సమాధానం చెప్పలేకపోయింది ఆ చట్టం. అలాంటి చట్టం నన్ను దోషి అంటే నా దృష్టిలో ఆ చట్టమే దోషి. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు దోషి అని. 4 రోజుల్లో ఇంకో హత్య చేస్తున్నాను. ఆ సమయం చాలనుకుంటాను. నా ఉద్యోగ ధర్మంలో నేను ఎప్పుడు ఓడిపోను. అధర్మాన్ని వేటాడటంలో నేను ఓడిపోను. ఛాలెంజ్. ఛాలెంజ్. రోజు ఇలా చేయాలి సార్. రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్. నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నానయ్యా? మీ గ్లామర్ మీకు తెలియదు సార్. సార్ ఒక్కసారి ఇలా చేయండి, అలా ఆకాశం చూడండి. ఆకాశం బాగుంది కదా సార్? యా, ఇట్స్ బ్లూ. అయితే నేల చూస్తూ పరిగెత్తండి. సార్, మీ పర్స్ పడేసుకున్నారు. ఇచ్చే. ఓ థ్యాంక్ యూ మ్యాన్. కొంచెం పొట్ట తగ్గిందా? ఎలా ఏంటి సార్ ఫుడ్ కొట్టారు? లేకపోతే ఏంట్రా చిన్న వయసులో ఈ పని? ఈ పనులు చేయించేది వయసు కాదు సార్, ఆకలి. ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్.
నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్. ఒకరోజు ఒక కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్. కళ్ళు తిరుగుతున్నాయి, కొట్టొద్దని కాళ్ళు పట్టుకున్నాను సార్. వీధిలో కూడా వచ్చి నన్ను కొట్టారు సార్. అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్. అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది. అసలు తప్పు చేయండి ఎవరు సార్? మీరేం తప్పు చేయలేదా? చెప్పండి చూద్దాం. నేను చేసేది మీకు తప్పు కావచ్చు, మీరు చేసేది నాకు తప్పు కావచ్చు, కానీ ఎవరు చేసేది వాళ్ళకి కరెక్ట్ సార్. వస్తాం సార్. జార్జ్ ఎక్కడ? మాకు తెలియదు. పెద్ద ఆయన పైన ఉన్నారు, ఆయనకి తెలుసు. మళ్ళీ కల్లోకి వచ్చావా? థ్యాంక్స్. నేనేమి భయపడ్ను, ఇది కళ నాకు బాగా తెలుసు. జార్జ్ ఈ రోజు నా చేతిలో చావబోతున్నాడు. ఆహా, చంపుకో చంపుకో, ఇది కలే కదా. ఒకడిని నీకు చెప్పకుండా చంపాను, ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను. నీకు చేతనైంది చేసుకో. కళ, ఇది కళ. ఆన్ని అండర్ గ్రౌండ్ లో ఎత్తాను, అది స్కైలాండ్ క్లబ్ లో. వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆని నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే ఇది కళ కదురా బాబు, కళ కళే. కాల్లో కొడితే నెత్తురు వచ్చినట్టు. అబ్బా సార్ సార్, ఇది కల కాదు సార్, నిజం సార్. వాడు మా కళ్ళ ముందు వచ్చి మిమ్మల్ని కొట్టెళ్ళాడు సార్. కళ కాదా? కాదండి. కొట్టు. థ్యాంక్స్. ఏది కలో ఏది నిజమో తెలియక నా మస్తిష్కం పగిలిపోతుందిరా బాబు. కళ అనుకున్నాడు, అడగకుండా అడిచినట్టు చెప్పేసారా. అయిపోయాడురా. హలో, అశోక్ గారికి తెలిసిపోయింది. చిన్నగా అక్కడికే బయలుదేరాడు. పారిపోరా బాబు, పారిపోరా. డోంట్ వరీ, రాకపోతే బతుకుతాడు, వస్తే చస్తాడు. వాడి గురించి మీరేం భయపడకండి సార్. రోడ్డు మీద చాలా గొడవగా ఉంది. అశోక్ ఎవరినో తరుగుతున్నాడు. ఓవర్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అతన్నే ఫాలో అవుతుండాలి. ఓవర్. డోంట్ మూవ్. ఎలా ఉంది నా లిరిక్? అమ్మో నువ్వా? ఎన్ని పర్సులు కొనుక్కోవాలా నేను? ఇతరుల పర్సులు పోతే పోలీసులు చెప్పుకుంటారు, పోలీసుల పర్సు పోతే ఎవరికి చెప్పుకుంటారా? ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి, వాళ్ళని బ్రతిమాలుకోవాలి. అదే మీ పర్సు కొట్టేసాను అనుకోండి, మీ పర్సు నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరే నన్ను వదిలేస్తారు. మేడం ఒకసారి వెళ్ళిపో. నమస్తే మేడం. అతను ఎక్కడ? ఎవరు? అశోక్. వాడు పైకి వెళ్ళాడు. ఏ పైకి వెళ్ళాడు? ఇటే వెళ్ళాడు మేడం, 100%.
వాడు నా చేతిలో నుంచి తీసుకున్న తుపాకీ ఒరిజినలే, కానీ బుల్లెట్సే డమ్. మీ చట్టం ఒక నేరస్తుడిని ఉరి తీస్తే అది శిక్ష, మేము నేరానికి శిక్ష విధిస్తే అది కక్ష. మా చేతులతో కాలిస్తే అది దౌర్జన్యం, మీ చేతులతో కాలిస్తే అది కర్తవ్యం. అందుకే చట్టబద్ధమైన మీ బుల్లెట్స్ తోనే నా విరోధిని కాల్చాను. లేదు, కాల్చేలా చేశాను. నా జీవితంలో పాలు పంచుకుంటావో లేదో గాని నా పగలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్. నో, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. అతన్ని కాల్చి చంపటం నువ్వు చేసిన పొరపాటు, తొందరపాటు. ఎస్. నో సార్, అత్యవసరం అనిపించింది, కాల్చాను. అనుకున్నది చేయడమే కాదు నీ డ్యూటీ, మా అనుమతి తీసుకుని ప్రవర్తించడం కూడా నీ డ్యూటీ. నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని కనబడిన వాడినల్లా కాల్చేస్తుంటే ప్రజల దృష్టిలో పోలీసులందరూ గూండాలవుతారు. సారీ సార్, మన డిపార్ట్మెంట్ ని కించపరచడానికి అతన్ని కాల్చలేదు. అప్పటి పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిస్ విజయ, ఒకప్పుడు నీ ధైర్యాన్ని, సిన్సియారిటీని అభినందించి బాధ్యతలు అప్పగించాను. బట్ బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. విజయ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మళ్ళీ నీ క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టి నా చేత ఇంకో హత్య చేయించడానికా? అశోక్, నువ్వేదో సాధించానని విర్రవీగిపోతున్నావేమో. దౌర్జన్యం ఎంతో కాలం సాగదు. ఇది ఎప్పటి నుంచో వింటున్న పాత మాట. చివరికి గెలిచేది న్యాయమే. అయితే నేనే గెలుస్తాను. అశోక్, విజయ, నా ఉద్రేకాల్ని, కక్షల్ని పక్కన పెట్టి అద్దెంట్లో నువ్వు ఇచ్చిన అప్పుతో ఆనందంగా నవ్వుతూ బతికిన ఆనాటి అశోక్ గా నీతో మాట్లాడాలని వచ్చాను. ఈరోజు జూలై 5. ఏ ఈ రోజు ఇంకో హత్య చేస్తానని చెప్పడానికి వచ్చావా? కాదు, నీ పుట్టినరోజని చెప్పడానికి వచ్చాను. ఏంటి దిబ్బరొట్టి? ఇది దిబ్బరొట్టె కాదు, నా మనసులో ఉన్న ప్రేమంతా రుబ్బి వేసిన ప్రేమ రొట్టె. సాటి రాదు దీనికి ఏకేకు అని చెప్పాడు ఒక మొహమ్మద్ షేకు. ఇదిగో చాకు, ఇంకా ఆలస్యం చేయబాకు, పక్కింట్లో కోసిన ఈ గులాబీ నీకు. ఇన్ని కష్టాలు నా బర్త్డే చేయాలా అశోక్? ఇష్టాలున్న చోట కష్టాలుండవే నా గులాబీ రేకు. ఇంకా ఆలస్యం చేయబాకు, కోసే ఈ కేకు, ఎందుకంటే నా ఆకలికి ఇదే బ్రేకు. చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ, మౌనంలో పుట్టావ గీతిగా, స్నేహంతో మీటవ మెల్లగా. తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్ర లేచి ముత్యాల ముగ్గులు పెట్టే వన్నెల వాకిట్లో. పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ. నలుగెట్టా పెట్టాలో లాలెట్టా పోయాలో ఎమ్మ, ఓ రబ్బరు బొమ్మ లాలించేదెట్టా చెప్పమ్మా. ముగ్గంటి బుగ్గల్లో అగ్గిల్ని సిగ్గుస్తే జాబిల్ని రప్పించాలయ్యో, ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జోకొట్టాలయ్యో. నా కంటి పాపల్లో బుయ్యాల వెయ్యాలా ఈ కొంటె పాపాయికి. ముందు మునుపు లేని ఈ పొద్దుటి వెన్నెల ఆదరలో ముద్దు మరిపాలన్నీ పండించే దట్టాగో.
ఇక ఏ పేరు పెట్టాలో ఇన్నాళ్ళు ఎరగని ఈ కొంటె చక్కిలి గిందల ఉక్కిరి బిక్కిరికి పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గలే తెచ్చింది ముద్దు గుమ్మ నీకోసం పుట్టాను నిలువెల్లా పూసాను గుండెల్లో గూడే కట్టాను నా బంగారు గువ్వ గుమ్మంలో చూపులు కట్టాను నేనేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురం ఉంటాను నా పచ్చని కొమ్మ పొమ్మన్న పక్కకి పోలేను శృంగార స్నేహాల సంఖ్యలు వెయ్యాలా సింగారి చిందాటతో ఉరికే గోదారంటి నా ఉడుకు దుడుకు తగ్గించి కొంగున కట్టేసే నీ కిటుకేదో చెప్పమ్మా పసి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో పగలేదో రేదో తెలియదు లేవయ్యో పొద్దున్నే పుట్టింది చందమామ మొక్కల్లే నిచ్చింది ముద్దు గుమ్మ మౌనంలో పుట్టావ గీతిగా స్నేహంతో మీటావ మెల్లగా తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్రలేచి ముత్యాల ముగ్గులు పెట్టే వన్నెల వాకిట్లో వచ్చే నీ పుట్టినరోజుకి నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను నేరస్తుడిగా నిరూపించినప్పుడేగా నీకు ప్రశాంతత. నాకు సంకెళ్ళు వేయాలనే నీ పట్టుదలకి, నేను అనుకున్న వాళ్లను తెగ నరకాలనే నా లక్ష్యానికి వచ్చే డిసెంబర్ 31 ఆఖరి రోజు. జస్ట్ మినిట్. నా లక్ష్యానికి మాత్రం ఇదే ఆఖరి రోజు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది. నిన్ను అరెస్ట్ చేయడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను. ఖాళీ టేప్ రికార్డర్ మాత్రం నీ దగ్గర ఉంది, క్యాసెట్ నా చేతిలో ఉంది. సమస్యకి 1000 కళ్ళు అయితే అది సాధించే మనిషికి 1,000,000 కళ్ళు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్లాగా పేలిపోయాడు. మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండండి. నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు, అది పబ్లిక్ గా, పైగా పోలీసోళ్ళు. ఏంటన్నా మన అయితే పైవు లేకపోతే పులి మిల్సు గాడిది గుడ్డమ్మా. ఇద్దరం కలిసి చెప్పా. థ్యాంక్స్. లాభం లేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగించేస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. విడిపోయినా పర్లేదు కానీ నాంచడానికి ఇల్లేదు. ఇదిగో ఈరబాగుడు, నువ్వు వెంటనే రాజీనామా చేసేయి. దాని తెలుగులో ఏమంటారు? దేనికి? థ్యాంక్స్. ఆడు మనోళ్ళని చంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనోళ్ళని కాల్పించేస్తున్నావు. అది వాడు చేసిన పని. రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు. అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటావా? చెప్పవయ్య బాబు. మిస్టర్ వెంకటరత్నం, మీరు 1 నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్స్. జరిగేది ఆలోచించాలా, మీ కంగారు గురించి ఆలోచించాలా? పైన ఇంకో వైపు ఉంది, దాని గురించి ఆలోచించాలి. ಐ ಆಮ್ ಬಸವಪ್ಪ ಗೌಡ, ಮೇಯರ್ ಆಫ್ ಬೆಂಗಳೂರು. ಕೆಟ್ಟು ಹೋಗ ಬಿಲ್ಡಿಂಗ್ ವಿಷಯಕ್ಕೋಸ್ಕರ ಹೇಳಕ್ ಬಂದಿದ್ನೆ. అంతే బందేవులేవయ్యా, ఏడాది కింద గొడవ, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్ లో నాకు చెప్పి పంపించేసాయి. ఈ పైపులేంటండి బాబు? మీరు వెళ్ళండి. ఎల్లకొంటావా? నేను డిఐజీ ప్రకాష్ రావు డైరెక్ట్లీ, వెంకటరత్నం పార్ట్నర్ ఇండైరెక్ట్లీ నాకు గుర్తు. మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగలను. మాట్లాడండి. బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్ లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన 10 ఇవ్వలేదు. సో ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలి. ఇఫ్ నాట్, మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఓకే. ఎవరికి అనుమానం రాకుండా మీరొచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను. అక్కడ ఐ విల్ గివ్ యూ మనీ.
మీరు మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకురండి. మోసం చేస్తే మీకే నష్టం. హుషార్. మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు? కమాన్, గో అండ్ ఎంజాయ్ ద ఈవినింగ్. ప్లీజ్ అరేంజ్ ద మనీ. ష్యూర్. ఏంటి 20 లక్షల 20 లక్షలు బేడా? షట్ అప్. అలాగే. ఒప్పుకొని నాకు ఇవ్వకపోతే ఎలా? యూ అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ. ఓకే? థ్యాంక్స్. బెంగళూరు మేయర్కి వాళ్ళు పార్టీ ఇవ్వడమా? దానికి డిఐజీ చీఫ్ గెస్టా? అందరూ కలిసి ఏదో గూడు పుటాని చేయడం కోసమే ఆ హోటల్లో కలుస్తున్నారు నా అనుమానం. ఆ వెంకటరత్నానికి డిఐజీకి సంబంధం ఏమిట్రా? అవునరా, ఇప్పుడు తేరాల్సింది ఆ విషయమే. హోటల్ సౌదా బేడా. నో. నా తండ్రి కదా. బేడా. నువ్వు 20 ఏళ్ళు, నేనేమైనా ఎక్కువ తగ్గించుకోమన్నా? 10 కదా తగ్గించుకోమన్నాను. కుదరదు అని నేను అంటున్నాను. హోటల్లో జలపాతం పెట్టారేంట్రా బాబు? ఇది మన ఇద్దరి మధ్యన లోపాయికి వెళ్తాను. ఏసం ఏరుబాబులు తిరిగడానికి వీల్లేదు. మళ్ళీ బిల్డింగులు కూలకపోతాయా? నువ్వు అడక్కపోతావా? నేను ఇవ్వకపోతానా? బేడా. నువ్వు 5 తగ్గించుకో. బేడా. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. వెళ్ళానండి. మిమ్మల్ని కాదు, ఆయన ఒక్కనే పైకి రమ్మన్నారు. రండి, ఏదో మాట్లాడాలంట. వెళ్ళండి. బాగా తాగండి. నా సొమ్మంతా ఉడకేస్తున్నారా బాబు? అయిపోయింది సార్. థ్యాంక్స్. జలపాతం తాగమను. ఎవ్వరు లేరు, బాగా గిట్టేలా ఉంది. చూడండి సార్, ఆ విషయాలన్నీ మీరే చూసుకో. ఓకే సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. ఆలస్యం కాకుండా చూసుకోండి. ఓకే? ఓకే. డూ ఇట్ క్విక్. దట్స్ ఆల్. హలో మిస్టర్ గౌడ. మిస్టర్, ఏమిటి న్యూసెన్స్? వాట్ హ్యాపెన్ మై ఫ్రెండ్? నా పేరుతో పార్టీ పెట్టి ఆ వెంకటరత్నం నాతో చింతపండు బేర ఆడతాడేమిటి? ఏదో కంగారు మనిషి, అందుకనేగా నేను మాట్లాడడానికి పిలిచింది. ఈ మాటలో గేటులో నాతో పెట్టుకోకండి. నా డబ్బు నాకు ఇవ్వాలి, లేదా? కూల్ డౌన్ మై ఫ్రెండ్, కూల్ డౌన్. చూడండి లాయర్ గారు, మీరు వెళ్ళండి. మేము మాత్రమే మాట్లాడుకోవాలి. గో. చెప్పండి. ఇక్కడ ఎవరు లేరు, ఎవ్వరూ రారు. చెప్పండి. నా డబ్బు నాకు 5 నిమిషాల్లో ఇవ్వాలి, లేకపోతే నేను మనిషినే కాను. 5 సెకండ్స్లో ఇస్తాను. ఆ పేపర్లు ఏవి? ఆహా, అంత తెలివి తక్కువ వాడిని అనుకున్నారా? డబ్బు ఇవ్వకుండా మీరు అలా అడుగుతారని నాకు తెలుసు. అందుకే దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని మా మేనేజర్కి ఇచ్చి హోటల్లోనే ఉంచొచ్చాను. అనుకున్నది జరగకపోతే మిమ్మల్ని అందరినీ ఉరికంబానికి ఎక్కించే ఏర్పాట్లు చేసే వచ్చాను. అంటే మేము నాశనం అవ్వడానికి అన్ని సిద్ధం చేశామన్నమాట. సర్వనాశనం. ఎవరు? మీరు కాదు. ఎంతసేపటికి రాడంటే కోళ్ళ పారం అయిపోయిందిరా బాబు. మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే హోటల్ రూమ్కి వెళ్ళి వీడి మేనేజర్ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. బాబు తగ్గరా అన్న. బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు ఏడా? వాళ్ళు తెలుసుకున్నాయి, మళ్ళీ లెగిసి బేడా అంటాడేమో. మిస్టర్ అశోక్, నేరస్తులు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఇప్పుడైనా అర్థమైందా? కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. నేరస్తుడు కాని వాడిని ఏ చట్టం బంధించలేదు. శవం పక్క నుండి కూడా హత్య చేయలేదంటావా? మీరు శవం పక్కనే ఉన్నారుగా, మీరే హత్య చేశారు నేనెందుకు అనుకోకూడదు? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నో వే. yes. ఇప్పుడు తీరిగ్గా మీ ఫ్రెండ్ ఎలా జరిగింది, ఎవరు చంపారని అడుగు, చెప్తాడు. స్వీట్ డ్రీమ్స్. అశోక్!
డోంట్ బి ఎమోషనల్. హత్య జరిగిన చోట అతన్ని చూసినంత మాత్రాన అతనే హత్య చేశాడని నిరూపించలేం. కేసు పుట్టప్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి ఆ రీజన్ చాలదు. అది కాదు సార్. నో, మన డిపార్ట్మెంట్ కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నేరస్తులు మనకంటే తెలివైన వాళ్ళు. వాళ్ళని మించిన తెలివితో వాళ్ళని పట్టాలే గాని ఇలా గాలికి ఎగిరిపోయే ఆధారాలతో కాదు. నన్ను నమ్మండి సార్. ఐ విల్ ప్రూవ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిన్సియారిటీ, బట్ ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ నేనే స్వయంగా చూసుకోవాలనుకుంటున్నాను. సార్, గో అండ్ రిలాక్స్. మర్డర్? కన్నడ మనిషిని హోటల్ సౌదాలో మర్డర్ చేయడం చూశాను. ఆ ఇన్స్పెక్టర్ మేడం నిన్ను అనుమానించి పట్టుకుందిగా, నువ్వు చేయించావు. కానీ అసలు వ్యక్తి ఎవరో నాకు తెలుసుగా. చెప్పు, ఎవరు చెప్పరా? అది మరేమో. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని చెప్పు. చెప్పినప్పుడల్లా 100 వస్తుంది. అదే ఆపరేషన్ కూడేంత వరకు సీరియల్ పొడిగిస్తే సరే. మిగిలింది రేపు చెప్తా గురు. నిన్ను వదలను. వదులు. నిన్ను ఇంత బరువు ఉన్నావేంట్రా? ఏరా, నువ్వు మాట చూసావా? ఎక్కడ్రా? నేను చూడలేదు. లిరిక్ మార్చకు. అశోక్ తో చూశానని చెప్తుండగా నేను విన్నాను మేడం. సరే, మీరు వెళ్ళండి. ఎవరిని ఎవరు చంపడం చూసా? అశోక్ తోనే ఎందుకు చెప్పావు? చెప్పు. నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు. లేదా? చెప్పు. చూశాను. ఎక్కడా? మొన్న రాత్రి హోటల్ సౌదాలో మేయర్ బసవప్ప గౌడ్ని చంపటం చూశాను. నేను చంపడం చూసావా? అశోకే కదా చంపింది. చెప్పు, కమాన్ చెప్పు. కాదు, ఆ రోజు అనవసరంగా అనుమానపడ్డారు అశోక్ గారి మీద. ఆయనే చంపారనుకుని, కానీ మేయర్ నేను చంపలేదు. మరి ఎవరు చంపారు? ఎవరో తెలియదు గాని చంపిన వాడిని చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టగలను. అశోక్ చెప్పాడా ఇలా మార్చి చెప్పమని? లేదండి, నేను చెప్తుంది నిజం అండి. నోర్మై. Come on, my boy. Come on. Don't be afraid. Come on. నాతో చదువు గాని. Come on. Come with me. It's okay. సో ఆ రోజు హోటల్ సూట్లో మేయర్ని చంపిన వాడిని నువ్వు చూసావు. చూశాను. అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తు తెచ్చుకో. నాలాగే ఉంటాడు కదూ? కాదు కాదు, మీలా కాదు. నన్ను చూసి భయపడి అబద్ధం చెప్తున్నావు. నేను అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. మేయర్ని చంపింది నేనే అని నీకు తెలుసు. అది ఇంకెవరికీ తెలియకుండా ఉండాలంటే నిన్ను చంపక తప్పదు. వద్దండి, వద్దు, నన్ను చంపొద్దండి. నేను పోతే మా తాతయ్యని చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి. ప్లీజ్. నీకు తాతయ్య కూడా ఉన్నాడా? అవునండి, కాళ్ళు లేవు. ఊరికే భయపెట్టడానికి చేశానంతే. నా విషయం బయట చెప్పకుండా ఉండాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. మా తాతయ్య ఆపరేషన్ చేయించడానికి 1000 రూపాయలు పోగు చేశానండి. కానీ మొత్తం పోగు అయిపోయిందని మా తాతయ్యతో అబద్ధం చెప్పాను. ఇంకా 9000 రూపాయలు కావాలి. ఇస్తారా? ఆఫ్టర్ ఆల్ 9000 అంటే 20,000 ఇస్తాను. 20,000? కానీ చూసినట్టు మర్చిపో. ఎక్కడైనా చెప్పినట్టు తెలిసిందో చేస్తావు. ఎక్కడా చెప్పండి సార్. ఒట్టు సార్, డబ్బిస్తారుగా. ఇక్కడిస్తే అందరికి అనుమానం వస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి డబ్బు పంపిస్తాను. గో. థ్యాంక్ యూ సార్. కేసు స్ట్రాంగే, కానీ ఏదో పసపస జరిగింది. కేసు స్ట్రాంగ్ అయితే డిఐజీ గారు ఎందుకు వదిలేస్తారా? వెళ్ళాయని అడుగు. ఎలా ఉంది నా లిరిక్? ఇరుక్కో నీ ఉద్యోగం పోతుందిరా. నువ్వు ఉన్నావు కదా. ఒరే సాంబయ్య, టెర్రరిస్టులు సిగరెట్లు కూడా బాంబులు పెడుతున్నారట, జాగ్రత్త. పేలితే పోతాం ఏంటి? ఇదిగో ఇంకొకసారి నువ్వు సిగరెట్ తాగబెట్టే నేను ఉరి వేసుకొని సస్తా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న ఇదే ఆఖరి సిగరెట్ నాన్న. ఇవ్వను. మా నాన్న ఎంతో మంచాడు. వదలరా. ఇదిగో చూడరా, నేను చెప్పేది ఏంటంటే ఒక్క కేసైనా డిఐజీ గారు వదలకుండా నువ్వు పట్టేవంటే నేనే నా చేత్తోనే నీ నోట్లో సిగరెట్ పెడతాను. మళ్ళీ మానేమని అడగకూడదు. ఇంకో కేసే కర్మ.
ఆ కుర్రోడికేసే బిగిస్తా. నీ చేత్తోనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి. విజయ, ఇదిగో ఏమిటిది? నేను చేసిన నేరాలు ఒప్పుకుంటూ నీకు అందిస్తున్న ఆధారం. నీ స్నేహానికి లొంగిపోతూ నీ సంకళ్ళకు అందిస్తున్న నా ఆవేశం. వద్దు అశోక్, నేను అరెస్ట్ చేయలేను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ప్లీజ్. ఊరి తీస్తారనా? పర్వాలేదు. నిన్ను గెలిపించిన దానికి నీ చిరునవ్వు చాలు. ఆ క్షణం నవ్వునే 1000 వసంతాలు చేసుకుంటాను. అల్లాడే పిల్ల చూపు అమ్మ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూత రేకు విచ్చుకుంటా గాని వీడిపోకు జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయంటే మోటలో రేకు అల్లాడి పిల్ల సోకు అమ్మ సంపంగి రేకు కలయికే సెగై చలి గిల గిల ముగిసే సరే సరే గడు సరే జగై మగ తిరి పురి తెలిసే శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ బయట జారిందిలే శ్రీవారి చిత్తైపోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే సై అంటే నీ కళ్ళు సందిళ్ళే పందిళ్ళు మా పటేళ దీపమేళ చందమామ లాంటి పిల్ల చందనాలు చల్లిపోతే అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అమ్మ కొట్టింది షాకు అందాలు అంటుకోకు సుకుంటా గాని వీడిపోకు నమో నమో మరుని బాణమో విరిదు కాణమో తెరిసే నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండేనులే ఒకటైతే మనసి రెండైతే ఒకటవు మంచి రోజు కొంచి ఉంది మావిడాకు తోరణాల మల్లె పూల శోభనాలలో అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు
అక్క కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటాగాని వీడిపోకు జయ మదన కామ నా ప్రేమ ఈ భామ సయంటే మోతరో అమ్మ సంపంగి రేకు అక్క కొట్టింది షాకు అమ్మ సంపంగి రేకు తాతయ్య 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 ఏంటిది మా తాతయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు వీడొకడున్నాడని నువ్వు చెప్పకపోతే నిన్ను అక్కడే ఫినిష్ చేసి ఉండేవాడు జరిగింది నువ్వు వీడికి చెప్పుంటావు కదా ఇద్దరిని కలిపి ఒకేసారి తీసేస్తే మంచిదని ఏం జరిగిందో చూసింది నేను నీ రహస్యం తెలిసింది నాకు కావాలంటే నన్ను చంపు మా తాతయ్య నేను చేయొద్దు ప్లీజ్ మా తాతయ్య నేను చేయొద్దు మా తాతయ్య నేను చేయ ఏమిటి సార్ ఇది తప్పు సార్ వదిలేండి వదిలేండి సార్ డ్రాప్ ద రివాల్వర్ మీరు వాడి తాతను చంపటమే అన్యాయం చింటూను కూడా చంపడం షట్ అప్ ఆ రివాల్వర్ కింద పడేస్తావా లేదా నేరానికి సంఖ్యలు వేయాల్సిన మీరే నేరం చేయటం చాలా పెద్ద నేరం సార్ ఎలా ఉంది సార్ నా లిరిక్ ఐ ఆర్డర్ యు పుట్ ద రివాల్వర్ డౌన్ వదలరా ఎలా ఉంది ఈ లిరిక్ చింటూ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోరా చింటూ నన్ను ఎందుకు తీసుకొచ్చారండి కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోయేవాడిని నేను ఎందుకు మర్డర్ కేసు చూడటం మా అబ్బాయికి చెప్పండి ఎగిరి కంతులేస్తాడు ఎస్ మేడం లోపలికి వెళ్ళండి రామయ్య గారు డెడ్ బాడీని చూసి నేనేంటమ్మా చేసేది గుండె నిప్పురం చేసుకుని వెళ్ళండి ఈ కాకి బట్టలు తొడుకున్నప్పుడే అవన్నీ అలవాటు అయిపోయినాయి మీరు చెప్పారు కాబట్టి చూసొస్తా బాధపడకండి రామయ్య గారు మన ఉద్యోగ ధర్మమే కత్తి మీద సాము యువర్ సన్ వాస్ అ గ్రేట్ మ్యాన్ నన్ను మీ కొడుకే అనుకోండి మన డిపార్ట్మెంట్ మీకు ఎంతో రుణపడి ఉంది వాడిని ఫూల్ అన్నారని అని ఆ రోజు చెప్పాను కదా వాడు ఏదో మంచి చేయకపోతే ఇలా జరుగుతుంది నువ్వు ఎప్పుడు బూట్లతోనే పడుకుంటావు ఇప్పుడు కూడానా
ఒక్క సిగరెట్. బాబు ఒరే సాంబయ్య, నువ్వు కేసు పట్టుకునే ఉంటావు, కానీ మాకే ఆ కేసు దొరకలేదు. నీ మాట నువ్వు నెగ్గించుకున్నావు, కానీ నా మాట నేను నెగ్గించుకోలేదురా. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎట్ట నరుక్కుంటా పోతా ఉంటే లెక్క తీరేది ఎప్పుడని? ఇంకెంతమందిని కోతకొస్తే మనం బయట అడిపోతాం ఈరబాగుడా? ధాన్యం రాలాలంటే చేనును కోసుకుంటూ పోవాలి, తప్పదు. పీకిలి పెట్టిన వదిలేసి ఎన్ని పిచ్చికలు కలిస్తే లాభమేంటి? నువ్వు ఆ అశోక్ గడి సంగతి తేల్చవు. పోనీ ఆడ పోలీసు ఆడిని అరెస్ట్ చేస్తాను అంటే వద్దంటివి. ఆడ నా పేక కోసేదాకా ఉండి ఆడితో నువ్వు కలిసిపోవాలనుకుంటున్నావేటయా? వెంకటరత్నం, ఏది చేస్తానో ఎందుకు చేస్తానో నాకే తెలుసు. స్నేహితుడిగా చెప్తున్నాను, బయట నువ్వు ఎలాగైనా మాట్లాడు, కానీ నా దగ్గర మాటలు జాగ్రత్తగా రాకపోతే ఐఎమ్ టేబుల్ మైండెడ్. ఆడొచ్చాడు కదా ఎవడు? పైన ఇంకో కోతగాడు ఉన్నాడండి బాబు, సంపేస్తున్నాడు బాబు, సంపేస్తున్నాడు. అవును, ఈ రోజే రిలీజ్ అయ్యాను, డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను. ఇదేమన్నా జైలు నుంచి వచ్చేవాడు గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా? ఎందుకు వచ్చాడు అడగవే బాబు? ప్లీజ్ కీప్ క్వైట్. థ్యాంక్స్. నేను అశోక్ని చంపాలి, చంపుతాను. దానికి మా పర్మిషన్ అక్కర్లేదే. నేను మళ్ళీ జైలుకు వెళ్లకుండా మీ సహాయం కావాలి. ఏ విషయంలో మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? వాడు మీకు విరోధి కాబట్టి, వాడు చస్తేనే మీరు బతుకుతారు కాబట్టి. ఓకే, వాణ్ణి ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో నడి వీధులు నరికేసినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. కానీ గురి తప్పావో, గుట్టు తెలిసిన మనుషుల్ని ప్రాణాలతో వదలడం మాకు అలవాట్లేదు. గో హెడ్. జస్ట్ విజయ హియర్. నువ్వు నా చుట్టూ ఉంచిన 1000 కళ్ళల్లో ఒక్క కన్ను తిప్పి నీ డిపార్ట్మెంట్ వైపు చూడు. నీ లా అండ్ ఆర్డర్ లాటికి పట్టిన చెడ పురుగు కనపడుతుంది. వాడెవడో తెలుసా? అశోక్, నువ్వు వాడిని చంపడం నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఈ హత్య నువ్వు చేయలేదంటావా? నో, నేనే చేశాను. ఇలాంటి వెధవల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు. కానీ వాడు నన్ను చంపటానికి వచ్చాడు. ఆత్మరక్షణ కోసం నేనే చంపాను. ఎవరిని చంపారో, ఎవరిని రక్షించుకోవడానికి ప్రయత్నించారో నిర్ణయించాల్సింది నువ్వు కాదు, దానికి వేరే మనుషులున్నారు. ఇస్ ఇట్ పోలీస్ కంట్రోల్ రూమ్? డిఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. రాస్కల్, ఎందుకు లైన్ కట్ చేస్తావు? మేడం, నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏమైనా చేయండి. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో చెప్పాను, మీరు నమ్మలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మేయర్ని చంపింది అశోక్ గారు కాదు, అది నోర్మి. పిల్లికి ఎలక్ సాక్షి ఎన్నిసార్లు చెప్తావరా? నేను చెప్పేది నిజం మేడం. ఆ రోజు మేయర్ని హత్య చేసింది ఎవరో కాదు, మీ డిఐజీ గారే. డిఐజీ ప్రకాష్ రావు గారా? మా తాతయ్యని, సాంబయ్యని కూడా అతనే చంపాడు. ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇదంతా చేశాడా? అబద్ధం. నిజం. నేను నమ్మను. ఇన్స్పెక్టర్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు అసలు రూపం అదే. కాకి బట్టల్ని, అధికారాన్ని, నీలాంటి వాళ్ల సిన్సియారిటీని ఆధారంగా పెట్టుకుని నిలువునా గోతులు తీస్తూ నీతిగల ఆఫీసర్ గా చలామణవుతున్నాడు. ఒక్కసారి నీ ఉద్రేకాన్ని పక్కకు నెట్టి ఓసరి వెళ్లి రంగు ఎలా మారుస్తుందో చూడు. మే ఐ కమ్ ఇన్ సార్? బసవప్ప గౌడకు సంబంధించిన కొత్త వివరాలు కలెక్ట్ చేశాను సార్. సో you're still on that point. Yes, DIG here. చింటూని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? అది నీకు అనవసరం. ఇంకో అరగంటలో జులాజికల్ పార్క్ వచ్చి నాకు ఇస్తా అన్న డబ్బు ఇవ్వాలి, లేదా అందరికి చెప్పేస్తాను. సరే, అక్కడే ఉండు.
నేనొచ్చి నువ్వు అడిగింది ఇస్తాను. త్వరగా రా, లేదా చార్మినార్ మీద ఎక్కి టమ్కేస్తా. అవకాశం నీకు ఇవ్వలే, వస్తాను. ఓకే షూర్. ఎవరు సార్? మై క్లోజ్ ఫ్రెండ్, సమ్ మనీ ప్రాబ్లం. హలో, చూసారా మేడం, ఇప్పుడు డిఐజీకి ఫోన్ చేసింది నేనే. వాడి దొంగ మొహం మీరు చూసే ఉంటారు అనుకుంటాను. ఇంకో 6 గంటలో వాడు జులాజికల్ పార్క్ వస్తాడు, కావాలంటే మీరే వచ్చి చూడండి. సరే ఉంటా. ఎవరు? మై క్లోజ్ ఫ్రెండ్, సేమ్ మనీ ప్రాబ్లం. ఓ, both of us are in problems. Well, I think I will solve my problem. I will clarify my problem. ఫెర్నాండెస్ సార్, వాడు జీబ్రా బ్లాక్ లో ఉన్నాడు. ఎస్, ఫినిష్ హిమ్ విత్ ఇన్ మినిట్స్. ఓకే సార్. ఇప్పుడైనా నిజమేమిటో నమ్ముతారా? కాకి బట్టలు వేసుకున్నది మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే కాదు, వాటి వెనక మేకతోలు కప్పుకున్న పులులున్నారని అర్థమైందా? దొంగ ఎంత కిరాతకుడైనా నష్టం లేదు, కానీ ఆ కిరాతకాన్ని అరికట్టే చట్టమే అరాచకం అయితే దొంగలకు మాకు తేడా ఏమిటి? ఆ నిజం నమ్మటానికి ఒక పసి ప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఆ ఊపిరి పోతే గాని ఉన్న నిజం మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన్ని మీరు సాధించేదేమిటి? మీ నిజాయితీ ఆ పసి కళ్ళను తిరిగి తెరిపిస్తుందా? మనుషులు సమాధులయ్యాక మీ చట్టం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అశోక్, నేరస్తుడు నా పై అధికారైనా నేను లెక్క చేయను. చట్టం నేనే, సాక్ష్యం నేనే. ఇప్పుడే వెళ్ళి అతను అరెస్ట్ చేస్తాను. నా ఆత్మవిశ్వాసం ఓడిపోకూడదంటే నువ్వు నాతో సహకరించాలి. ఏం చేయాలి? ముందు నువ్వు నాకు లొంగిపోవాలి. ఇట్ ఈస్ ఒక పోలీస్ ఆఫీసర్గా నేను గెలవాలి, లేదా నీ స్నేహితురాలుగా చావాలి. నేనిది. అశోక్, ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ రోజు నిన్ను అరెస్ట్ చేసింది నేను గొప్పదానని నిరూపించుకోవడానికి కాదు, నువ్వు మరో నేరం చేయకూడదని. నా పుట్టినరోజు నాడు నువ్వు పెట్టిన గడువు నాకు గుర్తుంది. ఇవాళ December 31. ఈ రోజు నువ్వు వాళ్ళని చంపుతావు. నువ్వు ఇంకో నేరం చేయడానికి వీలేదు అశోక్. నేను చేయలేవను. సంకెళ్ళు వేయడం వరకే మీరు చేయగలిగింది, కానీ ఈ రోజు నేను చేయాలనుకున్నది ఆపడం ఎవరి తరం కాదు. క్యాలెండర్లో 31వ తారీఖు జరగడానికి ఇంకా 10 గంటల టైం ఉంది. ఒక స్నేహితురాలుగా ఈ 10 గంటల అవకాశాన్ని ఇవ్వడానికే నేను నీకు లొంగిపోయింది. ఈ గడువులోగా నువ్వు సాధించకపోతే ఈ కటకటాలు, ఈ జైలు గోడలు, మీ లా అండ్ ఆర్డర్ ఏవీ నన్ను ఆపలేవు. నా మంచితనాన్ని, న్యాయాన్ని, ఆత్మీయుల్ని కాల్చి నన్ను శత్రువుగా చేసింది ఈ రోజు. అందుకే నా శత్రువుల జీవితాలకు కూడా ఈ రోజు ఆఖరి రోజు కావాలి. నోబడీ కెన్ స్టాప్ మీ. రిమెంబర్ ఇన్స్పెక్టర్, యు హ్యావ్ ఓన్లీ 10 hours. మేడం,
వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆధారం. ఆ ఆధారం నా దగ్గర ఉంది. ఇతను బ్రతికే ఉన్నాడా? అందరూ వీడు చచ్చిపోయాడు అనుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వీడిని నేను తీసుకొచ్చి బ్రతికించాను. ఈ విషయం డిఐజీ వాళ్ళెవరికీ తెలియదు. తెలిస్తే చంపిస్తారు. మేడం, మా సాంబయ్యని చంపింది డిఐజీ గాడిని నాకు తెలుసు. కానీ ఏ ఆధారం లేకుండా నేనేం చేయగలను? ఆఫ్టర్ ఆల్ పోలీసు. ఇప్పుడు ఆధారం మీ ముందుంది. వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్. సందకాడొచ్చిన వాన ఎవరన్నా సత్యగాని తగ్గదంటారు. ఇవాళప్పుడు వచ్చారేంటి ఇన్స్పెక్టర్ గారు? వెంకటరత్నం కారు వదిలేసిందేంటండి బాబు? థ్యాంక్స్. డిఐజీ ఎక్కడ? ఆడేమన్నా సొట్టంటించుకుని అగ్గి పెట్టి ఆ జేబులో ఎట్టుకోవడానికి. అయినా ఆడు స్టేషన్లో ఉంటాడు కానీ సగం కట్టిన ప్లాట్లో ఎందుకుంటాడు? నేను మర్డర్లు చేశాను, చేయించాను, చేయిస్తాను. నువ్వు నా నిరోధిగా చూసినా నేను నిన్ను ఇంకా ఆడదానికనే చూస్తున్నాను. ఆయన మంచి ఫెసిలిటీస్తో కట్టించిన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. తెల్లారే పాటికి ప్రమోషన్ వస్తుంది.